బాబాయ్ నమస్తే. ఈరోజు గుంటూరు పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు అసమర్థత వల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నారంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వాటిని? జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలన్నీ అసత్యాలు. సత్యం ఎప్పుడు మాట్లాడాడో అతను నోటి నుంచి ఎప్పుడు ఇంతవరకు మేము వినలా. ఎందుకనంటే రైతులు, నేను ఎంతోమంది రైతులు నాకు తెలుసు, ఎందుకంటే 2 లక్షల మంది తెలుసు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోమను. ఈ 2 లక్షల మంది రైతుల్లో నాతో ఏమంటున్నారంటే, అన్న వ్యవసాయం చాలా బాగుందన్న, మిర్చి 30 నుంచి 35 గంటలు అవుతుందన్న, కాకపోతే కొద్ది రేటు తక్కువగానే ఉందన్న, ఎంతో కొద్ది మిగులుతుంది, దండగైతే రాదు, కాకపోతే తృప్తి లేదు, రేట్ అయితే కొద్దిగా ఉంటే బాగుంటుంది, అంతేగాని మాకు దండగే లేదన్న, కాకపోతే తృప్తి లేదు, కానీ ఒక రేటు 15,000 16,000 కొద్దిగా ఉంటే బాగుంటుందని రైతులు చెబుతున్నారు. రైతులు ఎంత ఆనందంగా ఉండారంట. అది ఎందుకు చెప్పమంటారా? రైతులకి ఒడ్లు విపరీతంగా పండిన తర్వాత ఆ పంటకి డబ్బులు 3వ రోజు 4వ రోజు వేసిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందన్నా అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. రెండోది, ప్రజలు మళ్ళీ అన్న మాకు నిత్యావసర వస్తువులన్నీ చాలా తగ్గినాయి అన్న, కందిపప్పు 130 నుంచి 150 రూపాయలు దొరుకుతున్నాయి అన్న, టమాటాలు 15 రూపాయలు దొరుకుతున్నాయి అన్న, పచ్చిమిరపాలు 40 రూపాయలు దొరుకుతున్నాయి అన్న, అన్నా మాకు అమ్మబడి అంటే డబ్బులు మిగులుతున్నాయి అన్న, మీకు తెనాలి తెలియదన్నా, అమ్మబడి డబ్బులంతా మిగులుతున్నాయి అన్న, నిత్యావసర వస్తువులు కొనేవాళ్ళని వాళ్ళు లెక్కేసుకొని చూడమను. సంవత్సరానికి నెలకి ముందు ఒక నెలకి 1000 రూపాయల నుంచి 1500 ఇంటి ఫ్యామిలీ మిగులుతున్నాయి అన్న. అంటే చంద్రబాబు నాయుడు గారు 18,000 రూపాయలు ఆదా చేసినట్టే కదన్నా. అది ఎవరైనా ఆలోచిస్తున్నారన్నా? ప్రజలు స్వేచ్ఛగా ఉండారన్న, చాలా ఆనందంగా ఉండారన్న. నిత్యావసర వస్తువులన్నీ తగ్గి ఎన్ని గురించి ఆలోచించట్లా. పని ఇంతకుముందు పని ఉండేది కాదు, ఇవాళ నిత్యం పని ఉంది. ఎందుకంటే వ్యవసాయం బాగా ఉంది, వ్యవసాయం బాగా పండింది. కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి. రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఏదైతే కనుక గతంలో నేను ఉన్నట్టయితే కనుక ఆర్బీకేల ద్వారా పంటలన్నీ కొనేసాను వాళ్ళ దగ్గర. ప్రతి పంట ఏది పత్తి దగ్గర నుంచి శనగలు, మినువులు, కందులు, ఈయన చెప్పేది మిర్చి అన్నీ ఆర్బీకేల ద్వారా కొన్నాను అంటున్నాడు. చంద్రబాబు వచ్చి ఆర్బీకేలను మూలన పడేశాడు, రైతులను మోసం చేశాడు అంటున్నాడు కదా. మరి ఇతను చెప్పే ఎన్ని అసత్యాలు. పేరుకి బోర్డులు పెట్టాడు, కొన్నాడు, కొన్ని డబ్బులు ఇలా 3 నెలలు 4 నెలలు 5 నెలలు తిప్పి వాళ్ళు అన్ని ఛానల్స్లో చూసుకోమను. వాడు డబ్బులు మొన్న దాకిచ్చారండి. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడండి. రాగానే 10 రోజుల తర్వాత వాళ్ళ రైతులకు ముందు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి రైతులకు డబ్బులు ఇప్పించాడండి. రైతులు సంతోషపడ్డారండి. ఎంత ఆనందంగా ఉండారంటే అంత ఆనందంగా ఉన్నారండి డబ్బులు ఇవ్వగానే. ఎందుకంటే ఈ డబ్బులు వస్తాయా రావని ఒక భయందాలతో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా నలిగిపోయింది. ఇస్తాడో సస్తాడో తెలియదు. ఇళ్ళు తాగడి పెడతాడు, టిట్కో ఇళ్ళు తాగడి పెడతాడు, భూములు తాగడి పెడతాడు. ఈ ఒడ్డు డబ్బులు కూడా వస్తాయో రావని భయందాలతో ఉండేవాళ్ళు ఇవాళ ఆ డబ్బులు రాగలే, అమ్మయ్యా మన డబ్బులు మన చేతికి వచ్చినాయిరా బాబా అని స్వేచ్ఛగా ఉన్నాడు రైతుకి ఇస్తా అన్న 20,000 ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నాడు. నేనైతే కనుక ఈ పాటికి డబ్బులు వేసేసేవాడిని, బటన్ నొక్కేవాడిని. చంద్రబాబు రైతులను ఒక విధంగా కాదు అన్ని రకాలుగా మోసం చేస్తున్నాడు. పంటలకు మద్దతు ధర లేకుండా చేస్తున్నాడు. అలాగే రైతులకు ఇస్తా అన్న పెట్టుబడి సాయం కింద ఇస్తా అన్న 20,000 ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు. ఇదే మోసం చంద్రబాబు నాయుడు చేసేది ఎప్పుడు అంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మోసం చేయడు. రైతు పక్షానే ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. పిల్లల పక్షాన్ని ఉంటాడు. ఈ ఉద్యోగస్తులు సక్రమంగా ఉండాలని కోరుకుంటాడు. పిల్లలకు ఉద్యోగాలు కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్న. ఒక్క మాట చెప్పనా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు. ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఆనందంగా ఉన్నారు, ఎంతో హాయిగా ఉన్నారు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా వ్యవసాయ రంగంలో చూడమను, గ్రోత్ చూసుకోమను, నిజాలు మాట్లాడుకోమను. కందిపప్పు కానీ మినపప్పు కానీ ఏదైనా కానీ చాలా చక్కగా కొని ఒకసారి యార్డ్లో దాన్ని ఏమంటారంటే ఏసీ కోల్డ్ స్టోరేజ్లో రాగానే గత ప్రభుత్వం కొనేవాళ్ళు, శనగలు కొనేవాళ్ళు లేకపోతే ఆయన సొంతంగా కొని ప్రభుత్వం తరపున కొని ప్రజలకు ఇచ్చాడండి. ఆయనండి గొప్పతనం. కోల్డ్ స్టోరేజీలో శనగలు మునిగిపోతుంటే ఏడ్చారు రైతులు, కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎప్పుడు కొంటారని. చంద్రబాబు నాయుడు గారు రాగానే సబ్సిడీ ఇచ్చాడు, కొనేశాడండి అవన్నీ.
అది తెలుసుకోండి. ఎవరైనా సరే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే చెబుతున్నాను, విన్నపం చేసు. ఎందుకంటే మంచిని ప్రేమించండి, మంచిని గౌరవించండి. మంచిని ప్రేమిస్తే మన బిడ్డలు బాగుంటారు, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, భావితరాలు పిల్లలు బాగుంటారు. మనం ఎప్పుడైతే మంచిని కోరుకుంటామో అప్పుడే మన రాష్ట్రం సస్యశ్యామలం అయింది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఇవాళంటే గుంటూరులో ఆయన ప్రవర్తనలో చూసాం అనుకోండి, అది వేరే విషయం. మరి నిన్న కోర్టు దగ్గర ఆయన ప్రవర్తించిన తీరు ఎలా చూడాలంటారు? అతను ఒక పెద్ద పిచ్చాడు. నీ అమ్మ మొలాగదికొచ్చి నీ అమ్మ ఏంటండి అతను మాట్లాడేది? వాడిని ఇంకా ఇరికిచ్చాడండి. వాడు ఏమంటున్నాడంటే, నానిగాడు ఉంటాడు, మన నానిగాడు వాడు కొడాలని వాడి పేరు, వాడు కొడాలని వచ్చి మేడం గారు ఒకటి అడుగుతున్నారు, అమ్మ నీకు ఉద్యోగం పోతే అట్టుండదమ్మా అన్నాడు. అరే అంటే వీడు బతుకు ఎంఏ అదే మంత్రిగా పోయిన తర్వాత వీడు బతుకు అంతకన్నా ఘోరంగా ఉందని వాడే చెప్పుకుంటున్నాడు. ఇంకోటి వాడు ముఖం చూసారా, ఒక నెల్ల బొగ్గుంటుందే, ఆ బొగ్గులాగా తయారైంది. వీళ్ళందరినీ చిన్నంగా ఏది మా పోలీసులు ఏం చేస్తారంటే, తేరికర్ర ఉంటుంది, తేరికర్రతో కొడుతుంటే ఎట్టుంటుందో అట్టుంది వీళ్ళకి. ఆ దెబ్బలు కనపడు వాళ్ళకి, వాళ్ళు కొట్టిన దెబ్బలు కనపడు. ఆ రకంగా ఉంది వీళ్ళ పని. వాళ్ళ ఎలా చూడాలి అసలు ఆయన అక్కడ మాట్లాడుతున్న భాష, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న భాషను ఎలా చూడాలండి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అతనికి తెలియదండి. అతని భాషే మాట్లాడటం తెలీదు. అతను జైలు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఏమైనా ఎవరు ఉందా, ఎవరు మాటలు? అతను ఏమంటాడు, మా వాడు అందగాడు. ఏ అందగాడు ఎవడు కోసుకొని తింటాడయ్యా? ఎవడు కోసుకొని తింటారుక? ఎందుకయ్యా మీ అందగాడు? వాడు చేసిన తప్పుల గురించి నువ్వు మాట్లాడవు. మా అబ్బాయి అందగాడు, చంద్రబాబు నాయుడు కన్నా అందగాడు, లోకేష్ గారు కన్నా అందగాడు, పవన్ కళ్యాణ్ గారు కన్నా. ఏ ఎందాలా మనకు కావాల్సింది? ఆ అభివృద్ధి గురించి ఏం చెప్పరా నీ అమ్మ? నువ్వు జైలు కాడికి వెళ్తావు, ఆయన ఏమన్నా వాళ్ళు ఏమన్నా అభివృద్ధి కోసం పోతున్నారు, నువ్వేమన్నా శవాల కోసం పోతావు, వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం చూస్తున్నారు. నువ్వెక్కడా వాడెక్కడరా నాయన? మా రాష్ట్ర 6,50,000 కోట్లు అప్పుల్లో ముంచినోడు నువ్వు. నిన్ను అసలు నీకెళ్ళి చోటు కూడా చూస్తలా. నిన్న పిల్లలు తీసుకొచ్చి ఏదో మెహర్బానీ కోసం చేతులు పెట్టారు. అమ్మా అమ్మా బూచోడు వచ్చాడే, అమ్మ బూచోడు వచ్చాడే, మా బూచోడే వాడు, నేను వెళ్ళలే అంటే అమ్మ పోమ్మా అని నడుతున్నారు. అమ్మ ఎవరు ఏడుతుంది. సరే, ఇవన్నీ ఒక లెక్క అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఎందుకని నోరు అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు? అతనికి బీపీ పెరిగిపోతుందండి. అతని సైకోతో పాటు బీపీ కూడా పెరిగిపోతుంది అతనికి. ఎందుకంటే నాకేమి తెలియదు, నా మాట్లాడటం తెలీదు. నేనేదో ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రి అంటే ఎంతో గొప్పదండి. అది ఎంతో అనుభవం ఉండాలి, ఎంతో చదువు ఉండాలి, ఎంతో మేధావితనం ఉండాలండి. అందరికీ వచ్చిందండి. అది ఏందో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇవాళ ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో ఉన్న నాయకుడు కాబట్టి ఆయన్ని ప్రజలు కోరుకున్నారండి. ఇవాళ కులాలు మతాలు ఇది లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రతి ఒక్కరు గౌరవిస్తారండి. ఎందుకంటే ఒక కులం మీద ఒక అభిమానం పెంచుకుంటున్నారు కానీ, ఒక అభివృద్ధి మీద అభిమానం పెంచుకోమను, ఒక మతం మీద పెంచుకుంటున్నారు కానీ, ఒక పిల్లల భవిష్యత్తు మీద ఆలోచించమని చెప్పమనండి. ఎవరినైనా సరే అంత గౌరవం పెరిగిద్దండి మనకి, మన పిల్లల గౌరవం పెరిగిద్దండి. మనం ఇవాళ అమెరికా ఎందుకు వెళ్ళాలి? అమెరికా కన్నా మనం ముందు ఉంటాం. ఇవాళ రేపొద్దున ఇవాళ ఏమంటున్నారంటే, నేను ఒక రైతు ఏమంటున్నాడంటే, ఏమంటే సబ్సిడీలు మాకు ఇవ్వమనండి, 4,000 వాళ్ళకి ఇవ్వటం ఎందుకండి? పనులు సోమరిపోతులు అయిపోతున్నారండి. నిన్న CTV చూశారండి, CVTV ఏదో ఉందంట, ఆ టీవీ చూశారండి. ఆంధ్ర తెలంగాణలో సోమరిపోతులు చేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో 4,000, తెలంగాణలో 2,000, తమిళనాడులో 800, కర్ణాటకలో 800, 600 ఉందండి. మీరేందండి 4,000, 5,000 ఇచ్చి వాళ్ళు నాగం చేస్తున్నారు? రైతులకు ఇవ్వండి, రైతులకు ఇస్తే వాళ్ళు పని చేస్తారు. పని చేసేవాడు సోమరిపోతు లేకుండా సోమరిపోతావుడండి అని ప్రజలు గోల చేస్తున్నారు.